దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానం హబక్కూకు పుస్తకం 3వ అధ్యాయం 19వ వచనం. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళవలెచ్చేను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచ్చేను. చూడండి, అధికార బలము, ధన బలం, మనుషుల బలము నమ్ముకొని జీవించే వారి లోకములో ఎందరో ఉన్నారు. అయితే ఆ యొక్క బలము వారిని విడిచిపోయినప్పుడు వారెంతో కృంగిపోతుంటారు, వారెంతో బలహీనులుగా అయిపోతారు. అయితే దేవుడైన యెహోవాను బలముగా చేసుకున్నప్పుడు ఆ యొక్క బలము మనల్ని ఎంతో దేవుని మార్గమందు నడవడానికి, ఉన్నతమైన కార్యములను చేయటానికి సహాయపడుతుంది. అంతేకాదు, దేవుని యొక్క బలము మన కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసి మన సమస్త విషయముల్లో మన బలముగా ఉండి మనము గొప్పగా జీవించుటకు, దేవుని యొక్క ఆశీర్వాదములు, సమాధానం, నెమ్మది పొందుకొనుటకు ఎంతగానో మనకి తోడ్పడుతుంది. కనుక మీరు అనేక విషయాల్లో కృంగిపోయి బలహీనులుగా అయిపోయినారా? మరలా దేవుని వైపు తిరిగి ప్రార్థించండి, ఆయనకు మొరపెట్టండి. ఆయన మరలా మీకు 7 బలమును అనుగ్రహిస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్నా నీ బిడ్డల్ని నీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరిచి దీవించండి. వారికి ఆరోగ్యాన్ని, బలాన్ని ఇవ్వండి. వారికి, వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. అయ్యా నా తండ్రి, వారి గృహం చుట్టూ, వారి చుట్టూ నీ సన్నిధి ఎంతో తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే వారిని, వారి పిల్లల్ని పోషించండి. ఏ విషయాల్లో వారు కృంగిపోయి బలహీనులుగా ఉన్నారు తండ్రి, మరలా నీ తట్టు తిరిగి వారి మొరపెట్టడానికి వారిని లేవనెత్తండి, నడుము కట్టండి. మరలా పోగొట్టుకున్న బలము కంటే నాయన అయ్యా మరలేడంతల బలాన్ని వారికి మీరు దాయిచ్చేయండి. ప్రభావాన్ని స్థిరపరిచి నీ కొరకు వారిని బహుబలంగా నిలబెట్టి నడిపించి వాడుకొనమని ఈ దినమంతా వారికి, వారి కుటుంబానికి, వారి సమస్త విషయాలకి గొప్ప కాపుదలిచ్చి నడిపించమని యేసు నామమున ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.